సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఒక యుద్ధంలాగా అలజడి గందరగోళము, ఒక్కొక్కసారి అధ్వాన పరిస్థితులు కూడా మనను చుట్టముట్టి ఉన్నప్పటికీ కూడా మనకు ఎంతో సర్వశక్తిమంతుడైన మన సాయినాథుడు అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా బాబావారే మనకు శాంతి ప్రదాతగా ఉంటారు కదండి. బాబావారు తమ 2 చేతులు కూడా మన చుట్టూ వేసి రక్షణ కవచాన్ని కల్పిస్తూ ఉంటారు. సాయినాథుని రక్షణలో ఉన్న మనకు ఎటువంటి భయము బాధ కూడా లేకుండా మనం ఎంతో ప్రశాంతంగా మనసు ఉంటుంది కదా. జీవితంలో కల్లోలాలు అనేవి ఎవరికైనా సరే, ఎంతటి వాళ్ళకైనా సరే ఎదురవడం సహజమే. కానీ వాటిని ఆపే శక్తి మన చేతుల్లో ఉంటుందా? లేనే లేదు. అయితే వాటి ప్రభావానికి మాత్రం మనం లోను కాకోకుండా ఉండడానికి మనకెంతో గుండె ధైర్యం అనేది ఉండాలి కదా. అయితే సాయినాథుని కరుణ మనకు ఆ శక్తిని ప్రసాదిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు బయట ప్రపంచం ఎలా ఉన్నా, వాతావరణం బాహ్య ప్రపంచం అది మన మీద ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపదు. బయట విషయాలు చాలా అంటే చాలా భౌతికంగా ఉంటాయి. వాటి బాధ ఎలాగూ మనకు తప్పదు. కానీ మనం ఎంత తాపత్రయపడినా కూడా ఆ పరిస్థితులను మనం మార్చగలమా అండి? లేదు, మన వల్ల కాదు. కేవలం మన సాయినాథుడు అది మనకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా మనం మార్చుకోలేము అని చెప్పి. కానీ ఆ బాధను తట్టుకునే శక్తిని మాత్రం మనకు సాయినాథుని దయ వలన మనం తప్పకుండా పొందవచ్చు ఫ్రెండ్స్. అందుకే మనకు ప్రతిరోజు కూడా సాయిబాబా సన్నిధి ద్వారా మనకు ఎన్నెన్నో సందేశాలు చాలా అంటే చాలా మాకు సహాయపడుతున్నాయి అక్క అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వారి ఈ కష్ట నష్టాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంటుంది బాబావారు ఎంత హెల్ప్ చేస్తున్నారు, ఒక గుండె ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని మనకు కలిగిస్తున్నారు. మన మనసుకి హృదయానికి కూడా ఎంత ఆహ్లాదంగా మనం ఆ కష్టాల నుంచి గట్టెక్కించేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. మన మనసును హృదయాన్ని కూడా కష్టపెట్టడం ఎందుకు అనే తెలివిని కూడా మనకు సాయినాథుడు విచక్షణ కలిగిస్తూ ఉన్నారు కదండి. అది సాయినాథుడే మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. అప్పుడు అంతా కూడా బాబావారే చూసుకుంటారు అనే నిశ్చింత కూడా మనకు కలుగుతూ ఉంటుంది. సాయినాథుడు ఉండగా మాకెందుకు భయము అనే నిశ్చింత కలుగుతూ ఉంటుంది, ధైర్యం వచ్చేస్తుంది అని కూడా అందరూ చెప్తూ ఉంటారు. నాకు కలిసినా కూడా లేదంటే టెంపుల్కి వెళ్ళినా కూడా మన సాయినాథుడు లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళము. బాబావారు నన్ను ఆ కష్టాన్ని నుంచి గట్టెక్కించారు, ఈ కష్టాన్ని నుంచి గట్టెక్కించారు అని చాలామంది ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యానికి కూడా లోనవుతూ ఉంటాను. నిజంగా మన సాయినాథుడు మనకు ఎటువంటి కష్టాన్ని అయినా కూడా చాలా సునాయాసంగా దాన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నారండి. అది పెద్ద దాంతో పోవాల్సిన దాన్ని చిన్న దాంతో మనకు గట్టెక్కిచ్చే విధంగా సాయినాథుడు మనకు చేస్తూ ఉన్నారు. మన సాయినాథుడు చేసిన సహాయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అని నా నిశ్చితమైన అభిప్రాయం అండి. సాయినాథుడు చేతుల మధ్య మనం ఉన్నవారు ఎవరైనా కూడా సరేనండి, ఎలా ఉంటుందంటే వాళ్ళకి బాబావారి దగ్గర మనం ఉన్న అనుభూతి అనేది మనకి ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనే దానికి ఉదాహరణగా ఒక తాత ఒడిలో నిశ్చింతగా చదువుకుంటున్న మనవరాలిలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటారు అన్నట్టుగా ఉంటుంది. మరి ఒక్కొక్కళ్ళ భావం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే అప్పుడు ధ్యానానికి కానీ, చదువుకు కానీ, సాధనకు కానీ మరి దేనికి కూడా ఆటంకం అనేది లేకుండా
మన సాయినాథుడు మనకు చాలా అంటే చాలా సహాయం చేస్తూ ఉంటారు. సాయినాథుని రక్షణలో మనం ఉన్నప్పుడు హృదయంలో ఎటువంటి ప్రశాంతత ఉంటుందో నేను వేరే చెప్పనక్కర్లేదండి. ఆటోమేటిక్గా మనకు ఆ ప్రశాంతత అనేది మనం గమనించవచ్చు. దానిని మనను ప్రసాదించగలిగిన వారు ఇంకెవరండి? మన సాయినాథుడు తప్ప. మన బాబా ఉండగా మనకెందుకండి భయము? అలాగే సాయినాథుడు ఈరోజు సాయిబాబా సన్నిధి ద్వారా మనకు ఏ విషయాన్ని, ఏ సందేశాన్ని మనకు చెప్పాలని అనుకుంటున్నారో తప్పకుండా విందాం ఫ్రెండ్స్. అయితే ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఉండాలని నేను అంటూ ఉంటాను కదా అండి. అయితే బాబావారి సందేశం అదే అటువంటిదే. బాబావారు ఏమంటున్నారు అంటే, తల్లి రేపు నేను గురువారం రోజున ఈ సాయిని నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నానమ్మా. అది కూడా ఒక మంచి తీపి కబురుతో రాబోతున్నాను. ఇక నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కూడా మొదలైనట్లే అని అంటూ ఉన్నారు. మరి ఆ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక, గురువారం రోజున నీ ఇంట్లోకి ఈ తీపి కబురుతో ఈ సాయి రాబోతున్నానమ్మా. ఈ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. కొన్ని రోజుల్లో ఒక మంచి శుభవార్త నీకు దక్కుతుంది. ఆ వార్త నువ్వు విన్న వెంటనే నీకు మానసికంగా ఎంత సంతోషం కలుగుతుంది అని అంటే కనుక, ఆ వార్త కోసం నువ్వు ఎన్నో రోజులుగా నిరీక్షిస్తూ ఉన్నామని కూడా నాకు తెలుసు. అది నీకు, నీ కుటుంబానికి కూడా ఆనందాన్ని కలుగజేయబోతుందమ్మా. ప్రతి విషయం నీకు అన్ని విధాల అనుకూలంగా మారబోతుంది. అలాగే నీ జీవితం కూడా మంచి మార్గంలోకి వెళ్ళిపోతుంది బిడ్డ. ఆ ఆనందకరమైనటువంటి రోజుగా అది నీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుందమ్మా. సంతోషాలన్నీ విరివేయబోతున్నాయి. సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు జరిగి నీకు అంతా కూడా మంచే జరగబోతుంది. అలాంటి రోజు కోసం నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావని, ఆ కళ కూడా అతి త్వరలోనే నెరవేరబోతుందని ఈరోజు నా మాట ద్వారా నువ్వు వింటున్నందుకు నిజంగా ఈరోజు ఎంతో సంతోషించబోతున్నావు. ఇక మరి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త ఏమిటి? అలాగే నీకు మానసికంగా కూడా ఎంతో సంతోషాన్ని కలిగించేటటువంటి ఆ వార్త ఏమిటి అనేది నీకు కూడా తెలుసుకోవాలని ఎక్కువగా కుతూహలంగా ఉంది కదూ. మరి ఇక ఆలస్యం చేయకుండా నువ్వు వినాలి అనుకుంటున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి ఆ వార్త గురించి ఇప్పుడు మరి చెప్తున్నాను, విను. అదేమిటో కాదు, నీ బంధం బలపడే సమయం రాబోతుంది. 2 రోజులుగా నేను అదే కదా చెప్తున్నాను. కనుక జాగ్రత్తగా నడుచుకో. గతంలో నువ్వు చేసినటువంటి కొన్ని తప్పులు ఇప్పుడు మరలా చేయవద్దమ్మా. అతి కోపము, అతి ప్రేమ ఇవి ఎప్పటికైనా సరే నష్టాన్ని మిగులుస్తాయి తల్లి. కాబట్టి ప్రతి ఒక్కటి సమభావంగా స్వీకరించేందుకు నువ్వు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తి అవుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఈ సాయి దయ వలన చివరి సమయంలో అయినా సరే నీకు కావాలని ఎదురు చూస్తున్న వారిని తప్పకుండా నువ్వు కలుసుకోబోతున్నావు. నిష్కల్మషమైనటువంటి మనసుతో నువ్వు ప్రేమిస్తే నీ పనులన్నీ, అలాగే మీ హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా ఎవ్వరు అడ్డుకోలేరు, చెప్పలేరు కూడా. తప్పకుండా నువ్వు విజయమే పొందుతావు తల్లి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతం కారు కదా, అది నీకు కూడా తెలుసు. మరి ఈ సమయంలో మాత్రం వాదోపవాదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావమ్మా. ఎందుకంటే ఇదివరకు నువ్వు చేసినటువంటి తప్పును మరలా చేసేటటువంటి ప్రయత్నం చేయవద్దు. ఒకసారి నువ్వు చేసినటువంటి తప్పు వలన నీ బంధాన్నే కోల్పోయావు కదా. మరలా ఇప్పుడు ఆ బంధం బలపడేటటువంటి సమయం రాబోతుంది. కనుక మరలా నీకు ఈ సాయి ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాను. అది కూడా ఎందుకో తెలుసా, నువ్వు ఎంతగా నిరుత్సాహపడుతున్నావో, ఎంత బాధపడుతున్నావో వారిని కోల్పోయిన తరువాత నీ జీవితం ఎలా ఉందో నేను అన్నీ గమనించాను. కనుకనే నీవు ప్రతిరోజు నాతో చెప్పుకుంటూ ఉంటున్నావు కాబట్టి తప్పును నువ్వు తెలుసుకున్నావు. కనుక అలాగే ప్రాయశ్చిత్తంతో కూడినటువంటి తప్పు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే తప్పక క్షమిస్తారమ్మా. ఇక నీ బంధం బలపడిన తరువాత ఒకరిని ఒకరు మరలా పూర్వపు అంటే జరిగిపోయినటువంటి కాలం గురించి కానీ, లేదా జరిగిపోయినటువంటి వాదోపవాదాల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరపవద్దు. ఆ సమయంలో మాత్రం వాదోపవాదాలు అసలు పనికిరావు. ఎందుకంటే మీరు మరలా కలుసుకోబోతున్నారు కనుక, ఒకరిని ఒకరు అర్థం చేసుకోబోతున్నారు అంటే మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. కనుక మీ ముందు ఇప్పుడు ఉండవలసింది కేవలం ప్రేమ, నమ్మకం, అలాగే అర్థం చేసుకునేటటువంటి తత్వం. కనుక వీటిని మాత్రం దృష్టిలో ఉంచుకోండి. అలాగే నీ గురువు అయినటువంటి నీ సాయిపై చెరగనటువంటి విశ్వాసాన్ని ఉంచినందుకు కృతజ్ఞతలు.
అవి ఉండబట్టే కదా ఈరోజు నీకు ఇంత మంచి ఆనందకరమైనటువంటి రోజుగా మిగలబోతుంది. స్వయంగా నేనే రాకపోయినా కూడా నా ద్వారా నీకు మంచి జరిగేటటువంటి అవకాశాన్ని అన్ని విధాలుగా నేను కల్పించబోతున్నాను. కేవలం నేనే స్వయంగా నీతో మాట్లాడకపోయినప్పటికీ కూడా నీకు అన్ని విధాలుగా నా సహకారం అందుతుంది. ఎందుకు అంటే ఎటువంటి అసంభవమైనటువంటి పనులనైనా సరే సంభవం చేసేటటువంటి గొప్ప మార్గాన్ని చూపించేటటువంటి సద్గురువు నీ బాబా నీకు ఉండగా ఇంకా చింతించడం ఎందుకు? మంచి శుభ సమయంలో మరలా మీ ఇద్దరిని ఒకటిగా చేయబోతున్నాను. మీ ఇద్దరు సంతోషంగా ఉండి మీ కుటుంబంలో ఉన్నవారిని కూడా సంతోషపెట్టండి. ఈ సాయిని మాత్రం స్మరించటం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవు కదూ. కలిసిమెలిసి ఉండడమే గొప్ప శ్రేయస్సు. తప్పు ఎవరిదైనా సరే గతం గతః. నీవు నీ సాయి మీద ఉంచినటువంటి నమ్మకమే నువ్వు ఈరోజు కోల్పోయినటువంటి నీ బంధాన్ని నువ్వు మరలా తిరిగి పొందగలుగుతున్నావు. కుటుంబంలో అన్నీ అర్థం చేసుకుని తద్వారా మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలయ్యి అవి శుభ సమయానికి దారి తీసేలా జరగబోతుంది. గందరగోళాలన్నీ కూడా వాటికి అవే తొలగిపోబోతున్నాయి. అన్నీ బాగయ్యాక తప్పకుండా షిరిడీ దర్శనం చేసుకుంటాను అని అన్నావు కదూ. అంతా బాగున్న తరువాత నీకు వీలు చూసుకుని నువ్వు సంతోషంగా నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నేనే నిన్ను తప్పక పిలుస్తాను. అప్పుడు నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా నా షిరిడీ దర్శనాన్ని చేసుకోవచ్చు. అంతవరకు మాత్రం ఎలాంటి కంగారు లేకుండా ఎప్పుడైనా సంతోషంగా ఉండు. నీ మనసులో ఉన్న వేదన అంతా కూడా తీసివేయబోతున్నాను కదా. కాబట్టి ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకున్నావుగా. ఇక నేను నీకు మరలా ఏమి చెప్పనవసరం కూడా లేదులే. నీవు జీవితంలో కోల్పోయినటువంటి వాటి గురించి అనుభవించావు కదా. అలాగే జీవితంలో కష్ట నష్టాల గురించి ఒక బంధం కోల్పోతే ఆ బంధం గురించి వీటన్నిటి గురించి కూడా నువ్వు అన్నీ అర్థం చేసుకుని ప్రతి ఒక్కదానిని ముందే ఎదుర్కొని ఉన్నావు. ఇకనైనా జాగ్రత్తగా ఉండమ్మా. అనుమానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు. అనుమానం అనేది పెనుభూతంగా మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది బిడ్డ. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. మనసులో ఉన్న ఆందోళన అంతా ఇప్పటికైనా తొలగించుకో. నీ మంచిని లోకం గుర్తించింది. పూర్వ వైభవం రాబోతుంది. అంతటి లాభం కీర్తి కూడా నీకు దక్కబోతున్నాయమ్మా. ముందు నీ మనసును నిర్మలంగా ఉంచుకో. అప్పుడు ఏ కష్టము ఉండదు. ఈ మనుషుల వలన మాటల్లో నువ్వు ఒక మాట కూడా చిక్కుకోలేవు. అన్నిటికంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పనా, ఆ భగవంతుడు కలిపినటువంటి బంధాలను ఎలాంటి శక్తి విడదీయలేదు. ఒకవేళ విడిపోయినా కూడా ఆ భగవంతుడు మీకు రాసి పెట్టి ఉంచితే మాత్రం ఎప్పటికైనా మీరు విడిపోలేరు. మనల్ని ఈ జన్మలో ఆ భగవంతుడే కలిపాడు అని మరలా జన్మల మీ జీవితాన్ని ప్రారంభించు. మీది జన్మజన్మల బంధం. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోకుండా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుని ఒకరిని ఒకరు చక్కగా గౌరవించుకుంటూ జీవితాన్ని ఆనందభరితం చేసుకోండి. ఈ తీపి కబురు నీ చెవిన పడవేయడానికే ఈ రూపంగా సందేశంలో ఉంచి నీకు వినిపించాను కనుక స్వయంగా నేనే నీ వద్దకు రాలేకపోయినా కూడా నా వంతుగా నీకు నా సహాయాన్ని అయితే నీకు అందిస్తానని ప్రమాణం చేశాను కదా. అందుకనే నా సహకారం నీకు తప్పకుండా పొందుతావు. ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. సంతోషంగా ఆనందంగా నీ కుటుంబంతో గడపాలి అని నీ సాయి నీ నుండి కోరుకుంటున్నాను తల్లి. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి బాబావారు ఈ సందేశం ద్వారా మనకు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.